అబ్బాయి ఈ రోజు మన ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేయకుండా ఉండేటట్టు మంచి ఐడియా ఒకటి ఆలోచించాను. ఏమిటండి అది? ఇలా రా చెప్తాను. అరే తలసిరా. అమ్మో వచ్చేసాడండి. నేను చెప్పిందంత గుర్తుంది కదా. అరే ముసలిడా తలసి దాదాకో కనిపించుకో. తీరా తీయపోతే నేనే తీసుకుంటాను రా. ముసలిడా ముసలిదానా ఎక్కడున్నారే? మర్యాదగా బయటకు వచ్చండి, లేకపోతే చంపేస్తాను. 5 నిమిషాల్లో మీరు నాకు కనపడితే ఓకే, లేకపోతే చచ్చిపోయారా నా చేతిలో. ఈ లోపు టీవీ చూస్తాను. అది నమస్కారం. పురాణ కాలక్షేపానికి స్వాగతం. అచ్చా ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది అంటారు. అందుకే స్త్రీలను కొట్టరాదు, తిట్టరాదు. ముఖ్యంగా తల్లిని కొడుకు తిట్టరాదు, కొట్టరాదు. నువ్వు ముయ్యరాదు చెత్త ఛానల్. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా చిరుకూరు గ్రామంలో ఓ కొడుకు తల్లిదండ్రులను కొట్టి హింసిస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఆ గ్రామ ప్రజలందరూ ఆ కుర్రవాడికి బుద్ధి రావడం కోసం రాళ్లతో కొట్టసాగారు. రోజు కొడుకు తమని కొట్టి హింసిస్తున్నా కొడుకు చావుని చూడలేని ఆ తల్లిదండ్రులు వెంటనే అడ్డుపడి ఆ కుర్రవాడిని రక్షించారు. తల్లిదండ్రులను హింసించే కొడుకులకు ఈ సంఘటన ఓ కనువిప్పు కావాలని మందు కొట్టిన తల్లిదండ్రులను కొట్టరాదని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలియజేశారు. స్వామి, తాగిన మైకంలో తల్లిదండ్రులు కొట్టి ఎంతో తప్పు చేశారు. వాళ్ళ విలువేంటో ఇప్పుడు తెలుసుకున్నాను. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్నా. బాబు, అమ్మా, బాబు, అమ్మా, అమ్మా, అమ్మా. మీకు నా మొహం కూడా చూపించే అర్హత లేదమ్మా. మీరు మనుషులు కాదు, దేవుళ్ళు. ఇలాగ అంటానని మీ కాళ్ళ మీద పడి ఏడుతానని అనుకున్నారు కదా మీరు. ఎరా ముసలోడా, నువ్వు టీవీ వెనకాల కనపడితే అనుకున్నావు కదా. వార్తలు చదువుతారా నువ్వు? వార్తలు ముసలిదారా కొట్టకుండానే గట్టిగా అరిచేస్తున్నావు అంటే ఇది ప్రాక్టీస్ చేసావు నువ్వు. చంపేస్తాను. ఏమనుకుంటున్నారా మీరు? అంటే వీడికేం తెలవదు. వీడు మందు తాగాడు కదా, ఈడేం చేస్తాడు అనుకున్నావు కదా నువ్వు. పక్కరా రాగడరా, నిలబడా.